వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇక్కడైతే మేము మా పెళ్లి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. కానీ ఇదైతే నేను పెళ్ళికి రిసెప్షన్కి అనమాట. రిసెప్షన్ కోసం చూస్తున్నా. యాక్చువల్లీ ఏంటి క్లాత్ తీసుకోవాలా, అంటే మెటీరియల్ తీసుకోవాలా, లేకపోతే సో ఇక్కడ కలర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే నేను బ్లూలో కానీ లేకపోతే రెడ్లో కానీ తీసుకుందాం అనుకున్నా. బట్ అస్సలు బ్లూ రెడ్ అనేది అస్సలు దగ్గరలో అస్సలు ఎక్కడ కూడా లేవు. నేను ఇదే కాదు చాలా షాప్స్కి వెళ్ళాను, ఎక్కడ కూడా అంటే డార్క్ కలర్స్లో అయితే లేవు. అన్నీ ఇప్పుడు పేస్టల్ బాగా ట్రెండింగ్ కాబట్టి అవే ఉన్నాయి అనుకుంటా. సో నాకు ఆ కలర్స్ దొరకలేదు. రెడీమేడ్లో కూడా నాకు అవి దొరకట్లేదు. బట్ యాక్చువల్ అయితే నాకు బ్లూ అనేది బాగా ఇష్టం ఉండేది. బ్లూ అయితే బాగుంటుంది కదా, బికాజ్ నేను మొత్తం నా పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికీ కూడా నేను బ్లూ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. సో బ్లూ తీసుకుంటే బెటర్ అని నేను అనుకున్నా. బట్ దొరకలేదు, అంటే నో ఛాన్స్. అసలు బ్లూ ఎక్కడ కూడా దొరకట్లేదు. సో మీకు ఎక్కడికైనా తెలిస్తే, మీకు ఏదైనా షాప్స్ తెలిసినా సరే నాకు చెప్పండి వైజాగ్లోనే. బికాజ్ ఇప్పుడు నేను వేరే ప్లేసెస్కి వెళ్ళి షాప్ చేసేంత టైం లేదు మన దగ్గర అసలు. అండ్ ఇక్కడ మమ్మీ కూడా కొన్ని చూపిస్తున్నారు. తేజ్ అయితే అసలు ఉన్నాడు కానీ ఏవి చెప్పడు గైస్. అసలు ఇది తీసుకో, ఇది బాగుంటుంది నీ మీద, అది బాగుంటుంది అని ఏం చెప్పడు. నీ ఇష్టం అనే అంటాడు అంతే. నాకైతే చెప్తే ఇష్టం కానీ తను చెప్పడు. ఈ వీడియో చూస్తే అట్లీస్ట్ తర్వాత నుంచైనా చెప్తాడని అయితే అనుకుంటున్నా. అండ్ తర్వాత అయితే రెడీమేడ్ చూడడానికి అయితే వెళ్దాం. సో ఈ డ్రెస్ అయితే మేము ట్రై చేసాం అన్నమాట. బట్ చాలా పెద్దది, కానీ చాలా పెద్దగా అయిపోయింది. ఫిట్టింగ్ అంత బాగాలేదు. సో ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేయించుకోవాలంటేనే, కానీ వర్క్ చూసావా బాగుంది. ఫస్ట్ రెడీమేడ్లో అయితే ఇది వేసుకున్నాను. నార్మల్ క్లాత్స్ కన్నా స్టిచ్చింగ్ చేయించుకున్న దానికన్నా ఇలా అయితే ఇది బాగా హెవీగా ఉండేది. అండ్ ఇదైతే డిజైన్ నాకు చాలా నచ్చింది. కానీ బ్లౌజ్ అంత ఫిట్ కాలేదేమో అనిపించింది. ఫిట్ కాలేదు అసలు. ఫిట్టింగ్ చేయించుకున్నా సరే అంత లుక్ ఉండదు, బికాజ్ అది చాలా ఓవర్ సైజ్ కదా. బట్ లెహంగా మాత్రం సూపర్ ఉండేది, నాకు చాలా నచ్చింది. కానీ మన పర్సనాలిటీస్కి డైరెక్ట్గా రెడీమేడ్లో కరెక్ట్గా సరిపోయినవి అయితే దొరకడం చాలా కష్టం. నాకు ఏ డ్రెస్సెస్ కూడా దొరకవు. ఏవి తీసుకున్నా మళ్ళీ దానికి ఆల్టర్నేషన్ అవన్నీ చేయించుకోవాల్సిందే, తప్పదు. అండ్ ఇక్కడ మా సిస్టర్తో అలాగే మాట్లాడుతున్నాను. అవును ఫిట్టింగ్ బాగుంది, బట్ ఆల్టర్నేషన్స్ చేయించుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఇంకో ట్రై చేస్తున్నాను. ఇదైతే మా పిన్ని వాళ్ళకు ఎవరికో నచ్చింది అనుకుంటా. సో ఇందులో ఇది ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ దాని లెహంగా అయితే నాకు చాలా చాలా నచ్చింది. పీకాక్స్తో వచ్చి చాలా అందంగా వచ్చిందనమాట. అండ్ కలర్ కూడా బాగానే ఉండేది. అండ్ యస్, ఇది ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. అది బాగుందా లేకపోతే ఇది బాగుందా అనేది. అండ్ ఆబ్వియస్లీ అన్నీ చాలా బాగుండేవి. ఎస్, అంటే బ్రైడల్ లెహంగాస్ లానే ఉండేవి అంతా కూడా, అంత హెవీగానే. కానీ ఇంత హెవీ మనం ఈవెంట్లో పట్టుకొని మోసుకొని వెళ్ళాలంటే నాకు అసలుకే హెవీ డ్రెస్సెస్ అస్సలు నచ్చావు. బట్ తప్పదు, పెళ్ళి మందే కాబట్టి హెవీయే వేసుకోవాలి. యాక్చువల్లీ నేను సింపుల్గా ఏమైనా చూద్దామంటే మా మమ్మీ వాళ్ళు మా చెల్లెల వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోలేదు. హెవీయే తీసుకోవాలి అని చెప్పి ఇంకా హెవీలోకే ఇంకా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నాము. చూడు किरण तो इधर आ प्रिया, उधर घूम, उधर घूम रहे डालो. इतना भारी देखी चुन्नी 100 देने से तो तो वो हम लोग को वहां पर तो पता चला. पर सब में चुन्नी ऐसे दिया है. बहुत ज्यादा पोसलू है. ये उतना पोसलू नहीं है, ये तो पूरा पोसलू से ही भरा है. वीडियोस లో చూద్దాం. ఇక్కడ ఫైనల్ చేద్దాం. ఈ ఫైనల్ చూసుకుందాం. అన్నిటివి లెహంగాస్ చాలా బాగుండేవి. కాకపోతే దీని లెహంగా కూడా చాలా బాగుంది, కానీ ఇది ఇంకా పొడవు వచ్చిందనమాట, చాలా ఎక్కువ హైట్. ఆబ్వియస్లీ మా చెల్లి ఇక్కడ చెప్తుంది మనం కొంచెం షార్ట్ కాబట్టి మనకి బాగా పొడవుగానే ఉంటాయని. అండ్ దీని బ్లౌజ్ నాకు అస్సలు ఫిట్టింగ్ నచ్చలేదు. వర్క్ చాలా బాగుంది, కొంచెం అంటే హైట్గా ఉండి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుందేమో. పర్సనాలిటీ ఉండాలి డెఫినెట్లీ, మనకంత పర్సనాలిటీ లేదు కాబట్టి అస్సలు సెట్ అవ్వట్లేదు. సో ఫిట్టింగ్ చేయించుకోవాలి. చాలా ఎక్కువ ఆల్టర్నేషన్స్ పడతాయి నాకైతే ఇవంతాని. చాలా పెద్ద ప్రాసెస్సే, ఎందుకంటే అంత ఈజీగా అయిపోదు. సో దీని లెహంగా చూస్తున్నారు, బ్లౌజ్ ఎంత లూజో అసలు. ఇది మా మమ్మీకి కూడా సరిపోదు, అంత పెద్ద పర్సనాలిటీస్కి అనుకుంటా. ఐ థింక్ ఇది ఫ్రీ సైజ్ లెహంగాస్ ఇవన్నీ. యాక్చువల్లీ మా సైజ్ సరిపోయేలా ఉంటే బాగుండేమో.
అండ్ ఎస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. కానీ యాక్చువల్గా అయితే ఈ కలర్స్లోనే ఐ మీన్ పింక్లోనే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పింక్ తీసుకుందని చెప్పి అనుకున్నారు. ఇంక నేను పింక్ అయితే మొత్తం పింక్ అయిపోతాం, అలా వద్దు, నా కలర్స్ అన్నీ నాకు డిఫరెంట్గా కావాలని అయితే అది ముందుగా నేను అనుకున్నాను అనమాట. సో అలా నాకు వద్దు అనుకున్నా. బట్ ఎస్ లెహెంగాస్ అన్నీ అయితే బాగున్నాయి అండ్ ఆబ్వియస్లీ ప్రైసెస్ కూడా అలానే ఉన్నాయి అక్కడ. బట్ నేను అందులో అయితే ఒకటి తీసుకుందామని అనుకున్నా. సో మీ అందరికీ ఇందులో ఏది బాగుంది, నా మీద ఏది బాగుందని అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మా ఇంట్లో వాళ్ళకైతే ఇందులోని ఫస్ట్ వేసుకుని నచ్చింది అనుకుంటా, పికాక్ది వచ్చింది. బికాజ్ అది లుక్ బాగుంది, ఎపీరియన్స్ అంతా బాగుందని చెప్పి. మా సిస్టర్స్ వాళ్ళకైతే వేరేది ఏదో నచ్చింది. సో ఇక్కడ లెహంగాస్ అయితే నేను దీన్ని చైర్ మీద పెట్టలేదు, కానీ క్యాన్ వల్ల అలా ఉన్నాయి. అండ్ దాని వెయిట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బరువుగా ఉండేవి గైస్. చాలా అంటే చాలా, అసలు అంత వెయిట్ నేను ఎలా మోసుకొని తిరుగుతానో, ఎలా దాన్ని పట్టుకొని వెళ్తానో తెలీదు. దీనికి ముందు కూడా లెహంగాస్ చూసాము, కానీ నేను దానికి వీడియో తీయలేదు. బట్ అది బాగానే ఉండేది, కానీ నాకు అంత అనిపించలేదు, అంత నచ్చలేదు అనమాట. అండ్ కలర్స్ నాకు అస్సలు నచ్చలేదు లెహంగాస్ ఇందులో కూడాని. అండ్ ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చూడడానికి వచ్చాము మళ్ళీని. సో మా పిన్నికి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్స్లో కావాలని చెప్పేది చూడడానికి వెళ్ళాము. అండ్ నేను కూడా ఏమైనా రెడ్ ఫ్యాబ్రిక్ నాకు నచ్చితే తీసుకుందామని చెప్పి. సో ఎందుకంటే ఆబ్వియస్లీ నేను రెడ్లో కూడా ఏమీ తీసుకోలేదు, నాకు రెడ్లో ఏమీ వద్దన్నాను. మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. రెడ్లో ఒక్క చీరైనా ఇద్దరు ఉండాలి, రెడ్లో ఏ కలర్ ఒక్కటైనా ఇద్దరు డెఫినెట్లీ ఉండాలి, పెళ్లి కూతురికి రెడ్డే అందామని చెప్పి అన్నారు. కానీ నేనైతే అసలు రెడ్ తీసుకోలేదు, నాకు రెడ్ వద్దు అన్నాను. కామన్ కదా, నాకు వద్ద కలర్, నాకు వేరే కలర్స్ కావాలని చెప్పి. బట్ అయినా వాళ్ళు రెడ్ అయితే తీస్తారని నాకైతే అర్థమైపోయింది. అండ్ ఇక్కడ ప్రియాంక మొత్తం తిరిగి తినేసి లాస్ట్లో అయితే వచ్చిందనమాట ఇక్కడ వేరే స్టోర్కి. సో ఇక్కడ ప్రియాంక తన హల్దీ కోసం తీసుకోలేదు, ఆ మెటీరియల్ చూసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మా చెల్లి అడుగుతుంది ఎంత మీటర్స్ పడుతుంది బ్లౌజ్ది లేకపోతే లెహెంగాది, ఐ మీన్ ఇలా అని. సో నేను మా చెల్లికి చెప్పాను, మమ్మీకి ఇంత మీటర్స్ పడుతుంది, సో నీకు ఎంత పడుతుంది అని చెప్పి. అంటే ఆల్రెడీ నేను చెప్పలేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మమ్మీకి ఇలా పడుతుందని చెప్పి. మమ్మీ ఇంత మీటర్స్లో తీసుకున్నారు 1.7 ఎంతో బ్లౌజ్కి అని చెప్పి. సో బ్లౌజ్ కాదు సారీ, ఇది డ్రెస్ కోసం ఏదో అనుకుంటున్నారు వీళ్ళు, డ్రెస్ చూద్దాం అనుకున్నారు. సో ఇంకా అయిపోయింది, ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫోల్డ్ చేసి ఉన్నదా లేకపోతే అంతేనా? ఫోల్డ్ చేసి ఉన్నది, అది పెద్దదే కదా. अब कटिंग करवा के ले सकते हैं, मुझे तो बड़ा ही आया था। इस टाइप कोई मॉडल अच्छा रहता ना। क्या बोलो? बोल रही हूँ कि हम लोग 2 टाइप का करवाएंगे अंदर में, और स्कर्ट नहीं सिलवाते हैं। आपका लहंगा स्कर्ट थोड़ी है, कितना सुंदर घेरा आया है। दीदी बोलती है स्कर्ट बना के पहन लेगी करके, स्कर्ट बना के पहनते हैं लहंगा। पर मैं सोची अंदर लगाने से उसको लुक अच्छा लगेगा स्टार्टिंग से। लगाने के लिए अभी कैसे होगा क्या? को नहीं हो, तुम लगवा देना, उसका हो गया ना, बात खत्म। इसका हो गया, उसका स्कर्ट कहाँ हुआ? कौन सा स्कर्ट? इसका स्कर्ट कहाँ नहीं हुआ? इसका स्कर्ट भी तो हो गया। नहीं, छोटी मम्मी क्या बोल रही है कि तुम हर किसी में पहनने के लिए होगा। हम लोग डॉल को कैसे लगाता है वैसे लगाता है। हम लोग वही वाला थोड़ा अच्छा से करवा के लगवाते हैं। उसे प्लेट जैसा नीचे बैठाना बोलता है, उसका नीचे प्लेट ही बड़ा ही दिखना होगा। हाँ जैसे बैठाना बोलते हैं। अगर वो नहीं काफी होगा तो उसको ऊपर और भी लगा लो, और एक लाख ला के वो उसको ही उठाने का क्या करोगे? तो तुम नहीं बोलो मुझे अच्छा सा दिखना है, तुम्हारा स्कर्ट बोल रही हो। हाँ तब अंत में लोग स्कर्ट में लगाना होगा, क्योंकि उसका अंदर लगाने से फिर नहीं होगा। बोलते रहना तो पटियाला जॉर्जेट ही अच्छा लगता है। दिखाया पटियाला का लुक शादी में अलग ही दिखता है। जॉर्जेट में नहीं आएगा करके बोले थे, जॉर्जेट नहीं सिफॉन है। ए पागल, मैं सो रे मर जाऊंगी। तो देर बाद ऑन कर देना शिवा, वही तो ठंडा लग रहा है। ठंडा लग हम रहा लोग है। चले जाएंगे नाटक मत मुझे भी करो। एक नाइटी दे दीजिए कुछ बनने से, नहीं बोल रहा गंद नहीं चले अपने वहाँ भी है, वहाँ बहुत सारे नहीं है। मेरा ब्लाउज आ जाएगा तो ये करना, हम दोनों कर लेते हैं। హే గాయ్స్, సో ఫైనలీ షాపింగ్ అయిపోయింది అని అనుకున్నారా? ఇంకా బోల్డ్ అంత షాపింగ్ ఉంది గాయస్. ఇంకా నేను మ్యారేజ్కి పట్టు చీర తీసుకోలేదు, పెళ్లి చీర, అదే పట్టు చీర పెళ్లి చీర. ఆబ్వియస్లీ పెళ్లి చీర తీసుకో, బికాస్ నాకు సెట్ అవ్వట్లేదు. అండ్ అలానే ఇంకా పెళ్లి టైంలోనే నేను రిసెప్షన్కి 2 డ్రెస్సెస్ మారుద్దాం అనుకున్నా, అండ్ గౌరీ పూజకి ఒక డ్రెస్ అనుకున్నాను, అండ్ లగ్నంకి ఒక సారీ అని అనుకున్నాం. ఇది మా డాడీ అంటే మా డాడీ ఏమన్నారంటే, మా డాడీ మమ్మీ
ఇలా ఒకటే కాకుండా డిఫరెంట్గా అన్ని అంటే అన్ని కొంత షేప్కి ఒక్కొక్కటి వేసుకోవాలి మార్చు అని చెప్పి. యాక్చువల్లీ నేను 2 వేసుకుంటాను, నా దగ్గర ఓపిక లేదు అని నేను చెప్పాను. నైట్ కదా నా దగ్గర ఓపిక లేదు డాడీ అంటే, లేదు ఇప్పుడు వేసుకో అదే బాగుంటుంది అని చెప్పి మా డాడీ అయితే 2 డ్రెస్సెస్ తీసుకోమన్నారు. నేను ఒక్క డ్రెస్సే తీసుకోలేదు ఇంకా, అంటే లగ్నం సారీ ఇంకా నేను తీసుకోలేదు, మిగతావన్నీ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ ఫైనలీ రిసెప్షన్ డ్రెస్ అయితే అయిపోయింది, కానీ ఇంకా దానికి ఆల్టర్నేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఇంకా అవి చేయించుకోవాలి. సో అది పక్కన హెవీ పర్సనాలిటీ, హెవీ హైట్ కదా మన అంటే నేను వీడియోస్ లో అందరికి చాలా టాల్ గా కనిపిస్తాం, కానీ కాదు చాలా షార్ట్, లైక్ పోకీమాన్ లాగా. డోరేమాన్ మా చెల్లంటే పోకీమాన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, మనం డోరేమాన్స్ అని మాకు మేమే మొత్తం ఫ్యామిలీ డోరేమాన్ మేము. ఓన్లీ లేడీస్. జెంట్స్ అందరూ హైటే, లేడీస్ అందరం మనం పుట్టమే, మమ్మీ వారసత్వం వచ్చే మా అందరికీ. సో ఓకే, ఇంకా షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఇంకా అవ్వలేదు, ఇంకా బోల్డ్ చేయలేదు గాయస్. ఇంకా సంగీత్ది, హల్దీది, వీటివి కూడా ఇంకా ఇన్కంప్లీట్ అనమాట. అంటే దానికి ఫ్యాబ్రిక్ ఇది తీసుకున్నామా, లైనింగ్ అనేవి తీసుకోవట్లేదు, దానికి లైనింగ్ తీసుకుంటే ఫ్యాబ్రిక్స్ తీసుకోవట్లేదు, పైన టాప్ తీసుకుంటే కింద ప్యాంట్ తీసుకోవట్లేదు, అంటే కన్ఫ్యూజన్గా చేస్తున్నాం షాపింగ్ అనేది. ఒకరు తీసుకుంటున్నాం, ఒకరు తీసుకోవట్లేదు, అంటే మళ్ళీ అందులో మన దాంట్లో అమ్మాయిలు ఎక్కువ మంది, మళ్ళీ మా దాంట్లో అమ్మాయిలు చాలా మంది, చాలా అంటే చాలా 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 ఫీమేల్ ఇది ఎక్కువ, ఫీమేల్ ఏమంటారు దాన్ని సర్లే ఏదో స్ట్రెంత్ ఫీమేల్దే. సో ఇంకా బాయ్స్ది ఎవరిది అవ్వలేదు, ఇంకా గ్రూమ్ది కూడా అవ్వలేదు షాపింగ్, అంటే తేజాది కూడా ఏం లేదు, అస్సలు అవ్వలేదు, ఇంకా టైం అసలు లేదు, షాపింగ్ అవ్వలేదు, తేజాది అస్సలు షాపింగ్ అవ్వలేదు. అండ్ మా డాడీ, తమ్ముడు, ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎవరివి కూడా ఇంకా షాపింగ్ అనేది అవ్వలేదు, మా బాబాయ్ వాళ్ళది కూడా. సో ఫస్ట్ మనం అయిన తర్వాత వాళ్ళవి చెయ్యాలి. అండ్ పట్టు చీరలు ఇప్పుడు అంటే మేము సంగీత్ అనేవి పట్టు చీరలు, సో ఆబ్వియస్లీ పట్టు టైప్ కాదు, ఫ్యాన్సీ టైప్లో మేము అనుకుంటున్నాము. అండ్ మ్యారేజ్లో కొన్ని సిచ్యువేషన్స్, అంటే కొన్ని సిచ్యువేషన్ రిలేటెడ్లో పట్టు చీరలు, కొన్ని వాటికి అన్నిటికీ ట్రెడిషనలే, సందర్భంగా అంటారు కదా, దానికి సందర్భంగా అన్నట్టు రిలేటెడ్గా. సో పట్టు చీరలు మమ్మీ ఆల్మోస్ట్ తీసుకుంది, మమ్మీ అన్ని బోల్ పట్టు చీరలు తీసుకున్నారు, అయినా మమ్మీ అయితే లేవే అంటుంది, ఇన్ని తీసుకున్నారా మమ్మీ. మా మమ్మీలు అందరూ అదే అంటున్నారు, అంటే మా మమ్మీస్ అంటే మొత్తం మమ్మీ వాళ్ళ అక్కాచెల్లు అందరూ, సో అందరూ కూడా తీసేసుకున్నారు, అయినా సరే మా దగ్గర బట్టలు లేవు సారీస్ లేవు, అదే గోల. సో ప్రియాంక కూడా పట్టులో అయితే అయిపోయింది, ఇంకొకటి ఉందా, ఇంకొకటే ఏంటి ఇంకా 2 ఉన్నది, ఇంకా 2 ఎందుకు, పెళ్లికి చీర అండ్ యానాలకి. పెళ్లి చీర తీసుకోలేదు ఏంటి, ఎక్కడ తీసుకోలేదు పెళ్లికి చీర, ఆ 2 దేనికి, ఒకటి దానికి ఒకటి దీనికి కదా, పెళ్లి టైం తీసుకోలేదు కదా ఇంకా, ఇదైతే ఇంకా తీసుకోలేదు, ఇదైతే ఇంకా 3 తీసుకోలేదు కదా, 3 4 एक है मेरे पास, मेरा एंगेजमेंट में पहनने नहीं तो है ना, तो वो आपका क्या पेली कुदर का था, वो पहन लूंगी करके सोच रही हूँ। वो बेस्ट, పెళ్లి కూతురు తీసుకుంది थोड़ा सिंपल सा लेना, क्योंकि वही पहनेगी ना, दिखाना मैं बोलेंगे अरे तब ली थी, నాతో తీసుకుంది కదా, నాతో తీసుకుని అది వేసుకోలేదు కదా, ఈవినింగ్ దా మార్నింగ్ దా, ఈవినింగ్ ది ग्रीन, बहुत ही बड़ा उसको पहन के कहीं पे नहीं, बस पेली कुदर का था पहनना थोड़ा सा खोल देना, इसलिए కాస్ట్లీ పెట్టి కొంటారు కానీ ఎక్కువ వేసుకోరంట. సరే సరిపోయింది. అండ్ అంతే కదా, ఇంకా షాపింగ్ అయితే ఇంకా బోల్డ్ ఉంది గాయస్, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ఇప్పుడు ఇంకా మనం జ్యువెలరీ స్టార్ట్ చేయలేదు, ఇంకా జ్యువెలరీ షాపింగ్ చేయలేదు. షిట్, డ్రెస్సెస్ కానీ పెళ్లికి ఎంత అంటారు కదా, కానీ పెళ్లికి ఎంత కొనుక్కున్నా సరిపోదు, అవ్వదు. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మా సిస్టర్స్ నాకు నా డ్రెస్సెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సిస్టర్స్ అనక మొత్తం ఫ్యామిలీ అంతా బ్రైడ్ వదిలేసి వాళ్ళకి హెవీ కావాలంట. నాకు హెవీ నచ్చదు, అలా నేను పక్కలు హెవీ వేస్తే ఒప్పుకోలేదు. కానీ నేను ఆ రోజు బాగుండాలి. సో పక్కలు వేసుకుంటే ఇట్స్ నాట్ అలౌడెడ్. అయినా సరే వీళ్ళు మంచిగా తీసుకుంటున్నారు, మంచిగా ఇవి అవి అని చెప్పేసి అంత బరువు ఎలా తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. బట్ నేను తీసుకుని వెళ్ళదు అనుకోండి, అలాగే నేను ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫ్యాబ్రిక్ వాళ్ళు తీసుకోవాల్సిందే, అంతే. అంటే అంటే హెవీగా కాకుండా చెప్పకండి నాకు అలాంటివన్నీ సోది కబుర్లు. సో ఎస్, అంతే ఇంకా గాయస్. నేను చాలా టైర్డ్ అయిపోయాను, మీరు నాకు కలిసి వస్తే అర్థమవుతుంది. అండ్ అలానే మా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఎగ్జామ్ బ్లాగ్ కూడా నేను ఇప్పుడు తీస్తాను యాక్చువల్లీ. ఎస్, అది నేను అది తర్వాత చెప్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ షాపింగ్ బ్లాగ్ నచ్చుంటుంది. నాకు కలిసి వస్తున్నారో ఎంత నిద్ర వస్తుందో. సో ఇంక ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఎస్, ఇంకా అలాంటి వీడియోస్ కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్
అంతే ఈ రోజుకైతే ఇంతే. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పెళ్లి వీడియోలు బోల్డ్ వస్తాయి. ఎస్, ఇక నీది వచ్చింది అలవాటు. బాయ్ బాయ్.